శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయేశ్వర విద్యానాం దక్షిణామూర్తయే నమః అని దర్శనాన్ని శరణిస్తూ నేను స్త్రీ గురించి చెప్తున్నా దుష్యంతపాఖ్యాన్ని చెప్పుకున్నాము. నన్నయ్య రాసిన దానికి అభిజ్ఞా శాఖంలో కాళిదాసాది వాల్మీకి కాళిదాసాది అని చెప్పారు గురు. అందుకు కాళిదాసు గురించి చెప్పుకుంటాం. ఇది కూడా వస్తుందని చెప్తున్నాను. స్త్రీ కాళిదాసు దృష్టిలో చాలా పవిత్రమైనది. అందుకనే ఇందులోను ఆ శాకుంతంలో అభిజ్ఞా శాకుంతంలో ఏం చెప్పాడు ఆయన, కష్టం చదువుతూ 7 రోజుల్లో వస్తాను పంపించాడు కదా, అది గాంధర్వ అని చెప్పి ముఖ్యమైన వస్తే అంగుళీ వృత్తాన్ని తీసుకుని చెరిగతులు చెప్పిస్తున్నాడు. నువ్వు గాంధర్వ వివాహం చేతి చెప్పేది చేస్తున్నటువంటి గాంధర్వేణ వివాహ విధిన నిర్వృత్త కళ్యాణ శకుంతల అనురూప భర్తగామిని సంవృత్తి నివృత్తం ఇమే హృదయం తథాపి ఏతేత చింతనీయం అద్యన మహర్షి ఇష్టం పరిసమాప్య ఋషి వినర్జిత ఆత్మన నగరం ప్రవిశ అంతఃపురం సమాగతి ఇతోగతంగా తస్మాత్ ఇవా భవనవేతి 3 అష్టాలు ఇచ్చాడు కదా, అది గుర్చేసుకొని అనసి ఉంగరం పోయింది, నువ్వు భయపడక ఈ ఉంగరం తీసుకెళ్ళి చూపిస్తే నువ్వు రాజు గుర్తుపడతా అంది. ఆ దుర్వాస మహా శాపం పెట్టడం, అనాలోచితంగా ఉండటం, దుర్వాస శాపించడం, ఆవిడ మళ్ళీ ఇక్కడ రావటం, ఆవిడ ఆ ఉంగరం పోయింది, ఉంగరం కనబడాలి. అంతవరకు ఆవిడకి గుర్తు రాలేదు. కష్టం చదువుతాడు నేను వచ్చేస్తా అన్నాడు, రాలేదు. ఉంగరం మర్చిపోయి ఈ మతిమరుపు గురించి బాగా చెప్తూ ఆ శాపం వృత్తాన్ని చెప్పినా కూడా ఆవిడ గుర్తు రాలేదు. అందువల్ల విస్మృతి గురించి అంత ఆ విస్మృతి వల్లే వచ్చింది కదా శకుంతల కూడా. ఆ విస్మృతి యొక్క స్వరూపమే ఎలాంటిదంటే దీన్ని మొట్టమొదటి స్వరూపం ఆ గుర్తు ముత్యము అంతా కొంచెం చెప్పుకుందాము. యథా గజోనేతి సమస్య రూపే తస్మిన్ అతిక్రామితి సంశయ స్యాత్ పదాన్ని దృష్ట్వాత్ భవేత్ ప్రతీతి తథా విధో మే మనసో వికార. ఇటువంటి విస్మృతి శకుంతలకు అంగుళీయమును శకుంతల చూసి వెంటనే వివాహస్మరణ కలుగుతుందని అంగుళీయంతో జరిగింది. కోపం అయినప్పుడు కూడా జ్ఞానసులో చూస్తే ఆలోచిస్తే యథార్థ కారణ శాపం వల్ల గుర్తు వచ్చింది పోయిందన్నమాట. అనుభూతియు స్మృతి 2 కూడా కలిసి బుద్ధి అయింది. అందుకనే పంచమాంగ శకుంతల రాజును తృణచ్ఛన్న కూప ఉపశమంగా వర్ణించి రాజు ప్రకాశించింది. సందిగ్ధం బుద్ధి మాం కుర్వన్ అకైతైవ యువస్యాహ కోపం ఉపలక్ష్యతే అన్నాడు. అందుకని ఈ బుద్ధి యొక్క సందిగ్ధం ఎలా అంటే అనుభవంతో ఉంది, అనుభవంతోనే ఉన్నటువంటి కష్టం. అంటే స్మృతి లేదు, అనుభవం ఉన్న అనుభవం ఉంది ఎట్లాగా, స్మృతి లేకపోతే ఎలా ఉంటుంది అని ఇక్కడ బుద్ధి దెబ్బతినలేదు, అనుభూతి మాత్రం 2 దెబ్బతినలేదు. ఒక్క స్మృతి దెబ్బతిన్నది. మరలో ఒక్కసారి అంతఃకరణ చెప్తుంది. అంతఃకరణం కూడా మనోబుద్ధి అహంకాచిత్త లక్షణము కలది. అందువల్ల అంతఃకరణం ఉన్నప్పుడు కూడా ఇది 4 విధాలంగా వస్తుంది. కానీ గరిష్టమైన చిత్తము, కనిష్టమైనది మనస్సు. ఈ ప్రశ్న బుద్ధి అని పేరు. బుద్ధి అహంకార చిత్తములు అంతఃకరణకు మిక్కు దగ్గరవి. మనస్సు నిశ్చయింద్రియము సన్నివేశం కలది. మనసులో మొట్టమొదటి 9 పాళ్ళు మనస్సు లోకమును సంబంధించిపోయింది. అందులో ఋషుల శాపాలు సామాన్యమైన పురాణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆలోచిస్తే నువ్వు రాయితీ కమ్మన్నాడు, 1000 జన్మలు కుక్క జన్మన్నాడు, నీ సంతానం కిరాతనంలో అవుతుంది, ఈ విధంగా వందుడు ఇలాంటి నీకు సంతానం లేకపోగా ఇలా అన్ని శాపములు కూడా జీవుని కర్మానుభవంగా సంబంధించినవి. వాడు అనేక జన్మల యొక్క శరీరము తద్గా సుఖ దుఃఖాన్ని అనుభవించినవి. అందువల్ల ఇప్పుడు నీ పుణ్యానికి కూడా నీకు ఎప్పుడు కూడా పుణ్యం మీద ఊహ రాదు, నీ అంతఃకరణం నశిస్తుంది, చైతన్యం నశిస్తుంది. ఇలాంటి శాపాలు ఎక్కడా లేవు, ఉండవు కూడా వీలు. ఎందుకంటే బుద్ధి అహంకాచిత్తములు అంతఃకరణ ప్రధానము కనుక. అంతఃకరణము అంటే జీవ చైతన్యం, మాయా పిస్పిహితమైన బ్రహ్మవచనం కనుక దానికి శాపం లేదు, నాశనం లేదు. లౌక్యం అంతా కూడా కర్మానుభూతే కదా. అంటే కష్టములన్నీ కూడా ఏదో మనో ఇష్టములు, మనస్సు ఇష్టమేది. మనస్సులో కర్మలు లంక, మనస్సులకు కర్మలకు 2 లంక, అనుభవం మనస్సు లంక. కనుక మనస్సుకు సంబంధించిన స్మరణం లోక సంబంధమైనది, శాపం అందులో కలిగినది. శాపము దాని ఎందుకు ప్రవర్తించలేదు. బుద్ధి అహంకారము ప్రవర్తించి శాపం దానిలో ప్రవర్తించి బుద్ధి అహంకారం చిత్తములకు బలం ఇచ్చింది. బుద్ధి అహంకారం చాలా ప్రవర్తించదు.
బలాన్నిచ్చి బుద్ధిహంగా ప్రవర్తించాడు. నువ్వు దీన్ని మర్చిపోవుగాక అని శపించాడు ఋషుడు. ఈ శాపం మరి ఇంకెక్కడా కూడా కనిపించట్లేదు. శాపం ఇచ్చుతుంది దుర్వాసుడు. ఈ దుర్వాసుడు యతి, ఋషుల్లో యతి ఋషుడి వాడు ఈ దివిని ఒక్కటే కదా, మరి ఇతర ఋషులు శాపం ఇలా ఉండవు. దీని యతి గనక ఈయన శాపము మనస్సునకు స్మృశించింది. యతి యొక్క ప్రధానం కర్మ మనోనిగ్రహం కనుక చూడండి ఎంత బాగా చెప్పారు. ఇక విచింతనీయస్త్వం అనన్య మనసా తపోనిధిం వేత్సి మాం ఉపస్థితం స్మరిష్యతి త్వాం నన బోధితో అపి సన్ కథాం పరమత్త ప్రథమం కృతామివ. ఈ శ్లోకంలో అటువంటి నన్ను మామ శబ్దంలోనే ఇతర దేవ లక్షణం ఋషిదేవ లక్షణం మాత్రంలో శీఘ్ర కోపాతు అయిన తర్వాత అయత్వం అవమాన సహిష్ణుత్వం వ్యంజతే. పారం ఇచ్చాడు, శాపాన్ని కూడా ఉపసంహరించడం కూడా నాకు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? త్వాం భావసి ఒకటే ఇచ్చాడు. అహం తావత్ రూపో తపో రూపో మనో నియమ సాకల్య పరిజ్ఞాత మమ మనవ్యధికారోస్తి ఎత్ర మమ అధికారः వర్తతే తత్ర అవమానిత యం దుష్యంతం త్వం భావయసి తస్యాపి మనః మమ అధికరణే అస్తి యదహం సర్వస్య మనసః స్వరూప గతిమాన్. అంటే ఈ విధంగా వ్యాఖ్యానం. అంటే దుర్వాసుడు చాలా మనస్సు నియమేంటి సర్వలక్షణ ప్రజ్ఞాతం కాకుండా దానిపై అధికారం కూడా కలవాడు. అందుకనే ఎవని మనస్సేను సర్వజీవ సమాభూతుడు పరమేశ్వరుడు వల్ల సర్వమనస్ సమాహారభూతి ద్రవ్యం మీద దుర్వాస విలక్షణమైన మనోనియము లక్షణము చేత అధికారం ఉంది అని భావన చేసుకోవాలి. ఈ కాళిదాసు వ్యాఖ్యానం అంతఃకరణం యొక్క 4వ భాగం ఏంటంటే మన మనస్సులో స్మృతి అంతఃకరణం యొక్క మనస్సులో స్మృతి ఋషి శాపముకును అధీనమై ఉంది కనుక ఋషులు యొక్క శాప పరిధిలోనిదే. ఏం చేతంటే లోకము సంబంధించిన కనుక లోకానికి సంబంధించింది కనుక శాపం కర్మ యొక్క సమాహారభూతం. సుఖదుఖాలు మనస్సునకు అధీనము. లోకమందరి సర్వసుఖము దుఃఖసారము కూడా జన్యం అనుభవం సుఖం కనుక అందుకనే సంభోగ శృంగారం కంటే విప్ర శృంగారం ఉత్తమమైంది. కాళిదాసు శాపాన్ని కల్పించాడు. శాపం వెనుక ఉన్న తత్వమసి శాపంలో తత్వమే అది కనుక ఈ శాపం ఒక మనస్సునికే బాధిస్తుంది. స్మరణ మాత్రమే ఆ బాధించుతుంది, తక్కినవేమీ బాధించలేదు. ఇది ఏకదేశం యొక్క అందరి బాధచేతనే నాలుగు మొక్కిది తక్కినగా సులభంగా చక్కగా మనోహరంగా జరిగింది. దుష్యంతు సత్పురుషడం చేత అతను స్వభావం పాడవలేదు. అంతఃకరణం అందరి తదితర భాగము కూడా లాభాధిక్యత కలగడం చేత నాటకము రసం కూడా భంగం కాదు. కాళిదాసు ఋషికల్పుడు కనుక అంతఃకరణ స్వరూపం నిర్దేశ. ఈ విధంగా అక్కడ రాజు కల్పించారు. రాజు గుర్తుపట్టకపోతే ఏమన్నాడు? ఒకది నువ్వు అవ్వకుంటుంది వెంటనే రాజుతో పాటు శకుంతల కాళిదాసు శకుంతల అవకుంఠంతో వేషంతో వచ్చింది. అవకుంఠ వేషం తీసింది ఒక గౌతమి. అయినా కూడా రాజు గుర్తుపట్టకపోతే ఏమనుకున్నాడు? మనసు అవకుంఠం ఎప్పుడైతే తీసిందో వెంటనే రాజు మనస్సులో వచ్చింది. ఇదం ఉపనతమే రూప అక్లిష్టగా అంతి ప్రథమ పరిగృహీతం శాన్నవేత్య వ్యవస్యన్ భ్రమరైవభాతే కుందమంత సుషారం సచన ఖలు పరిభోక్తుం నైవ శక్నోమి హాతుం అని. అంటే ఇక దీని భావం ఏంటి? ఈ రీతిగా ఉపస్థితమైంది ప్రశంసింపదగిన సౌందర్యం సరికల్ది. ఈ రూపం ఇదివరకు నా చేత పరిగ్రహపడిందా లేదా అని నిశ్చయించి లేకుండా తెలుసుకోలేదు. కానీ ప్రాతకాలంలో వాన మంచు గల మల్లెపూను భ్రమరమును వలె అనుభవించుటకు కానీ వదిలిపెట్టుటకు కానీ శక్తుడు కాకున్నాను అని మనసులో అనుకో. మరి ఏమంటే కాశ్మీర్ అవకుంఠవతి అన్నాడు. కాశ్మీర్ అవకుంఠవతి అంటే పైన సరైన వాక్యం ఎంతో ఉత్తమ స్త్రీ ఉండవలసిన స్త్రీ ఆ కాశ్మీర్ అవ్వకుంటే కథంతా నడిచింది అనిపించేస్తుంది. అది మరి అనుసంధానమైంది శ్లోకంలో. అలాంటి అంతకంటే ఆమెను చూసినప్పటి నుంచి వేళగోడ కంటే అధికంగా రాజు యొక్క అంతఃకరణ కూడా ప్రబోధిస్తుంది.
విస్మృతి మనస్సంబంధమైంది. అంతఃకరణము శక్తి మనస్సు కన్నా అది అధికమైంది. ఈ మనస్సు అంతఃకరణంతో ఒక భాగము, దానికి ఉన్న బలము దీనికి ఉండదు. అదే మనస్సు యొక్క బలం ఏంటి? దాని ప్రబలమిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? లోకవత్తు నుంచి వచ్చింది. మనస్సు సంపూర్ణమైన బలం కదా. లోకమందు అనంతం లేనటువంటి విషయముల యొక్క పరిజ్ఞానము చేత, ఆ లౌకికమైన ధర్మాధర్మ విషయముల యొక్క పరిజ్ఞానం చేత వచ్చింది. కనుక లౌకికుని ఎందు మనస్సు యొక్క బలమే ఎక్కువ పనిచేస్తుంది. యోగి అంతఃకరణ ప్రవృత్తి అధికంగా పనిచేయదు. అని యోగికి ఈ రాజు పరమ లౌకికుడు, యోగి కాదు, కానీ ఆయన సత్పురుషుడు. అందుకే సామాన్యులైనటువంటి లౌకికుల యందు అంతఃకరణ ప్రబుద్ధమే ఉండదు. ఇలా ఆలోచిస్తున్నాడు పాపం రాజు. అంతే ఏముందని సత్పురుషులైన అంతఃకరణ ప్రబుద్ధమై ఉండదు. యోగులకు సత్పురుషులకు భేదం అంటే యోగులు అంతఃకరణం ప్రబుద్ధులై ఉండరు. సత్పురుషులైన అంతఃకరణం ప్రబుద్ధమై ఉండరు. అంతఃకరణ ప్రబుద్ధమైన సత్పురుషులు యోగులకు లౌకికులకు మధ్యవారు. అందువల్ల అంతఃకరణ ప్రబుద్ధమైన సత్పురుషులు అధర్మమును సంచరిస్తారు. ధర్మాధర్మం చెప్పేది మనస్సు. దుష్యంతుడు ఈ విధమున వ్యూహంలో తగులుకున్నాడు. అంతఃకరణం ఇది ప్రథమ పరిగృహీతమని చెప్పుచున్నది. ధర్మాధర్మ విచారణ వ్యగ్రమైన మనస్సు ధర్మనిర్ణయం చేయలేకుండా ఉంది. లౌకికంగా చేసినది ఇది అధర్మమని చెప్తోంది. మనస్సు కూడిన అంతఃకరణం భ్రమరం వంటిది. మనస్సు పనిచేయని అంతఃకరణమునకు భ్రమలక్షణము లేదు. దాని ఎందు రెండు రేఫలు ఉన్నాయి కదా, భ్రమరమని మైంది అన్నమాట. భ్రమరం అన్న ద్విరేఫమన్న ఒకటి, రెండు రఫాలు ఉన్నాయి. రహాపుమాన్ పావకే కామే క్షయే వ్రజే శయ్య ఋతు అని నానార్థరత్నమాలకు ఆ నర్షమి అర్థములు కలవు. ఇది అగ్ని ఎందు మన్మధుని ఎందు వర్తిస్తుంది. రెండు రకాలంలోని రకారం మన్మధుడు అన్నది ప్రతి తెలియబడుతోంది కదా. రమణీయ శరీరమున మనస్సును జ్యోతిరూపమైన అంతఃకరణముని రెండు యొక్క ఏకత్ర స్థితియే భ్రమర సిద్ధం చేయటం సూచితమవుతోంది. కాళిదాసు ఆ శబ్దం నచ్చట అందుకొరకే ప్రయోగించాడు ఇక్కడ. మరి దీన్నే విశ్వాసంగా చూస్తున్నాను. మరి విభాతే అన్న శబ్దమునకు ప్రభాత కాలము అర్థము. ప్రత్యభిజ్ఞాన అభిజ్ఞానం మహావిషయం ఉంది. ఈ సన్నివేశం ప్రభాతం వేళయింది వంటిది, పొద్దెక్కింది. మల్లెపూల యొక్క అంతస్తుషా లక్షణం పోవును. మల్లెపూలు పరిభోగ యోగ్యమైంది. అందువల్ల అది అంతస్తుషారం. తుషారం అనగా తప్తం స్తోపయతి తుషార, తపించిన దాన్ని సంతోషపెట్టినది. అయితే భ్రమరం తప్తం కాయదు కనుక అది రాజు అధర్మభావం తప్తుడు కాయదు. అంచేత తుషారం అంటే, కానీ అది తుషారమే, సంతోషింపజేయునదే. కానీ తుషారం అంటే మంచు కదా. నీటి తింపుల శబ్దం చేసి శకుంతల గర్భవతి అన్న అర్థం ఉంది. రేపు ప్రొద్దున మీ గర్భమే ఆ తుషార బిందువే భరతుడుగా సాక్షాత్కరించి అనుపత్య దోష తప్తుడైనటువంటి దృశ్యంను సంతోషపెట్టే అంచేత అది తుషారమే కదా, మంచు బిందు అని కాళిదాసు ఒక్క మాట వేసేస్తే అది ఇట్లా ఉండేది. కాళిదాసు ఒక మాట వేస్తే కనుక అది ఇలా ఉంటుంది అని చెప్తూ నచకలు పరిపోక్తూ మన శ్లోకం దగ్గర దాని వాడడం రాజు యొక్క వాంఛాధికం కూడా భాషిస్తుంది. ఇలా చెప్పుకుంటూ అక్లిష్టబాల అక్లిష్టబాల అనే విశేషార్థం కూడా మనకు కనిపిస్తుంది. ఈ పద కాళిదాసు ఎవరేస్తారు? అక్లిష్ట బాలం. అన్నిటికంటే కొంద అనే పదం ఉన్నది. పువ్వు శబ్దాన్ని ధృతి చీల్చినది. మల్లతీగా పుట్టినప్పుడు భూమిని చూసుకొని వచ్చినది వ్యుత్పత్తార్థం. శకుంతల కొందముగా చెప్పినాడు. శకుంతల ఆమె అంతఃకరణ నుండి మనస్సును చీల్చుకొని వచ్చినది. ఆ మనస్సులో మాటలను కూడా ఆమె తన పరిగ్రహం యొక్క లక్షణం అట్టిది. కానీ మనస్సు యొక్క విస్తృతి అంతస్తుషారమును వారిస్తోంది. ఈ విధంగా తుషారం అంతర్వర్తి అవ్వడం వల్ల విశేషం కనిపిస్తోంది దాంట్లో. ఈ తుషారం భరతస్థానీయం అని చెప్తోంది కదా. దానినే పురోహితుడు తొలుత నీవు చక్రవర్తి కందువని సాధువులు చెప్పింది కదా. ఈ ముని దోహితుడు తల్లోప అలాంటి ఉపలక్ష సంపన్నుడు అయితే ఈమె స్వీకరించవచ్చు అన్నాడు. ఇప్పుడు తుషారం కొందం యొక్క అంతర్భాగం కన్నా సౌందర్యం చూడవచ్చు అన్నాడు. ఈ రీతిగా కాళిదాసు రసభంగం కాకుండా శృంగాసం మిక్కిలి పరిపుష్టమవుతోంది. ఇది అలా అంత పరిపుష్టంగా ఉంటే శకుంతలను సృష్టించాడు కాళిదాసు. రాజెంత బాధపడుతున్నాడో ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తుంది. కిమిదం జోస్యమానే అని ఎందుకు అలా మాడతావు అని ఉంచు స్వీకరణ అని చెప్తాను. ఇంకా భోస్ తపోధన చింతయన్నపి నఖలు స్వీకరణం అత్ర భవత్యః స్మరామి తత్కథమిహ అభివ్యక్త సత్వలక్షణం ప్రత్యాత్మానం క్షేత్రేణ మామ ఆశంకమానః ప్రతిపత్సే పోత అంటే
అయ్యా తపోధనులారా, మీరు ఎంత ఆలోచన నాకు ఈ పూజ్యురాలని నేను గ్రహించడం నాకు జ్ఞాపకం వస్తుంది రావట్లేదు. అభివ్యక్త సత్వం చేసిన ఈమె గురించి నేను ఈమెకు భర్తను అన్న విషయంలో భావించడం ఎలా చేస్తానో దీని గురించి సందేహం వాడు అని చెప్పాడు. అది విస్మృతి వలన. అందువలన అత్ర భవత్యః స్వీకరణం అన్నాడు చూడండి, నస్మరామని. ఇది ఆమె స్వీకరణ నాకు జ్ఞాపకం లేదంటున్నాడు. ఇందుకు విధంగా ఆ శాపం ఆ ఉంగరం దొరికితే అన్నీ ఉండేది, కానీ ఉంగరం పొడుగు బాగా కల్పించాడు కాళిదాసు. అందువలన అత్ర భవతి మయా స్వీకృతి ప్రతి అన్నాడు. ఈ చేతం వలన విషయం నాకు తట్టడం లేదని చెప్తూ కూడా గుర్తు వస్తే తట్టడం లేదు. దానిలో మూల విచ్ఛేదం ఆమె స్వీకరణ నాకు జ్ఞాపకంలో మనం చెప్పడమే కాకుండా స్వీకరణ నిజమే కావచ్చు వాడు కనిపిస్తోంది, అంతరాత్మలో మనకు తెలుస్తోంది, అంతరాత్మ కూడా చెప్తోంది, కానీ మనస్సునకు తగలటం లేదు. తత్కథమిమాం అంటూ వాక్యంగా డొంకతిరుగా చెప్పింది. చెప్పడం వలన నిజమే నేను ఏం అని చెప్తున్నాడు. శారంగరుడు శాతుడు తోలనాడింది ఇద్దరిని కూడా. దీనికి ఇది న్యాయం ఉన్నది. రాజులా అన్నాడు శారంగరుడు ఈ మాట ఇద్దరుగా తోలనాడు ఇద్దరు కూడా. ఏమన్నాడు వాడు అక్కడ వచ్చినప్పుడే వాడు బాగా అభ్యర్థి మీద స్నాతం అన్నాడు. ఆ రాజపరివారం వాళ్ళకి ఏం నచ్చలేదు. ఏమన్నాడు పొద్దుట అభ్యర్థమివ స్నాత శుచి అశుచిమివ ప్రబుద్ధైవ సుప్తం బద్ధమివ స్వైరగతి జనమిహ సుఖం సంగీనం అభైతి అన్నాడు. అంటే వాళ్ళ భేదభావంతోనే వాడు చూశారు. వాళ్ళిద్దరు కూడా నచ్చలా వాళ్ళకి ఆ పద్ధతి. విపరీతంగా మాట జరిగింది. రాజు శకుంతలని ప్రశ్నించడం జరగలేదు. అని వాళ్ళకి ఎలా ఉంది? శివుడు ఎలాంటి వాళ్ళు? ఋషులు ఈ శిల్పరహస్యం మార్గంతో చేత మరి వ్యక్తమవుతుంది. ఆ వచ్చిన మునీషులు శమదమైన సంపత్తి గలవారు. వారు వస్తూనే రాజధాని పరిస్థితులను చూసి యావగించుకున్నారు. అందువలన ఈ యావగించుకోవడం వాళ్ళు ఎలా ఉంది? పొద్దున లేచి స్నానం చేయకపోతే స్నానం చేయవలసింది ఎలా ఉంటుందో అలా ఉంది వీళ్ళ యొక్క మనస్సు అని చెప్తున్నారు. వేగంగా స్నానం చేయకుండా తిరుగుతారు. స్నానం తిరుగుతారు. వాళ్ళకి వీళ్ళకి కూడా తేడా వాళ్ళ అంత ఇదిగా అవగించుకున్నారు అనమాట. వీళ్ళు ఈ ప్రసంగం బట్టి చేసి ఉండొచ్చు. అందువలన సగాన సగం ప్రత్యభిజ్ఞాతం జరిగినవని ఇలా ఇవి గుర్తు చేసినప్పుడు కూడా వాళ్ళ చెప్పిన మాటలు విని రాజు కూడా ఏం చేయాలో తోచలేదు. వాళ్ళ ముందే వాళ్ళు తీశాడు ఇద్దరిని కూడా అని చెప్తూ కథాన్యాయంగా చెప్తూ వాళ్ళిద్దరిని కూడా శాంగరవుని రాజులు అన్నాడు. వాడిని వ్యపదేశమా వెలయితం కిమిహసే జనమంచ పాతయితం కూలంకషమేవ శ్రద్ధ ప్రసన్నం అంబస్తరుహం జాన. అంటే నా కుల ప్రసిద్ధిని పాడు చేయడానికి ఎందుకు కోరుతున్నావు? ఆయన నన్ను పతితం చేయడానికి ఎందుకు కోరుతున్నావు? ఒడ్డులు అరుసుకొని ప్రవాహము తేలిన నీటి అవిలంబించేట్టు ఒడ్డునున్న చెట్టును ప్రదోసినట్లు అని వేళాకం చేసి అన్నాడు. అంటే తన రాజించండి మహాసౌందర్యం తన ముగ్ధుడైనట్టు రాజు చెప్తున్నాడా దాటుతున్నాడా? ఈ శీలమును తనకు అనుమానాస్పదం ప్రసక్తి లేదే. మొదటి నుండి కూడా ఆమె అత్రభవతి పూజరాలని చెప్తున్నాడు. చెప్తూ కూడా ఎంత గౌరవించినా అతనికి తేరుకున్నప్పుడు మనస్సు నిజమిద్ధంగా తెలుసుకోలేకపోతున్నాడు. ఎందువలన ఇంత కథ కూడా చాలా న్యాయంగా ఇక్కడి నుంచి యుద్ధం తిరిగింది. ఈ శాపలక్షణమే ఇప్పటి నుండి శాపం పంచడం ఆరంభించింది. యంకము చాలా పరాకాష్ట పొందింది. యంకం శాపం పరాకాష్ట అందడం మయ్యే విస్మరణం చిత్త వృత్తో మయ్యేవ విస్మరణ దారుణ చిత్త వృత్తం రహా ప్రణయ అప్రతిపద్యమానే భేదాత్ భ్రువో కుటిలయో రతిపురోహితాక్ష్యా భగ్నం శరాసనమివ అతిరుషాప్యస్మరస్య అని. ఈ శ్లోకంలో ఇంతో రాజు తను తెలియకుండా శకుంతల ఎందు అంతఃకరణ ప్రవృత్తి లక్ష్యమైనవి సహజంగా శకుంతల తన గల అనురాము తను తెలియకుండానే చేయనివ్వమని వాక్యములో మనకి మాట్లాడాడు. అంత ఓపికగా అంత అక్కడ అగౌరపరచట్ల మాట అంతా తీసినప్పుడు కూడా నిశ్చితంగానే మాట్లాడుతున్నాడు. ఈ శ్లోకం వానికంటే దీని తాత్పర్యం ఏంటి? విస్మరణ దారుణ చిత్త వృత్తి నేను అహప్రణయ వృత్తము తెలుసుకోలేక ఉండగా అతిలోకవిత్తమైనటువంటి ఈమె యొక్క వంకరలైన కనుగముల యొక్క భేదము చేత ఆ మిక్కిలు కోపగాని మన్మధుని యొక్క మనస్సు భగన మీద అన్నట్లున్నాయట. దీని అర్థం అది. ఈ శ్లోకం పూర్వార్థంలో విస్మరణ దారుణ చిత్త వృత్తిని నేను రహప్రహరణ ఉత్తమును చేసుకోలేక ఉండగా అనే విషయం కూడా చమత్కారంగా ఉంది. నేను విస్మరణ దారుణ చిత్త వృత్తిని చేతి నాకు జ్ఞాపకం వచ్చట్లేదు అని అర్థం ఇందులో ఉన్నది కదా. అందుగా నేను మర్చిపోయి తిని అని అర్థం. మర్చిపోయిన వాడు తన ఆ విషయం మర్చిపోతే గుర్తు చేసుకోవచ్చు కదా. ఇక్కడ ప్రయోగించిన సతీసత్తమికి ఇంత అర్థం వచ్చినా అని ప్రశ్న వస్తుంది. వాక్యం ఇట్లా ఉంటుందా? సతీసత్తమే పదవి నిజంగా రహప్రణయమునకు నేను మర్చిపోతున్నామో అన్నట్లుంది. ఈ వాక్యం అధికము
సమంజసం. ఇటు వాక్యత ఆమె యొక్క కోప ప్రకటన కూడా యథార్థం విద్యమానమైంది. మరి ప్రస్తుత వాక్యం అర్థం ఏంటంటే ఇప్పుడు సతీసప్తమికి విశేషార్థము చెప్పవలసి వస్తుంది. ఈ సమస్తమును సరస్వతమి తత్పూర్వమునందు గతించిన విషయమును చెప్పుకునేది ఉపయోగిస్తారు. కార్యకారణములందు కారణము సత్సప్తమి ఎందును చెప్పవచ్చు. అది అటు జరుగుతుండగా ఇది అటు జరుగుతుంది అని చెప్పడానికి దీనికి బహుళ ప్రాధాన్యం ఉంది. అందువలన ఇట్లా అందుకనే ఇక్కడ ఇలా ఉందేమో. ఈ ఇచ్చట కూడా పూర్వం వలనే ఇతని అంతఃకరణ అభిజ్ఞానం వేరు, మనసు యొక్క ఆదేశం వేరు. దాని అభిజ్ఞ వేరుగా విస్పష్టంగా ప్రకాశిస్తోంది. సామాన్య వాక్యోపన్యాస ఫలిలాగే ఇట్లా ఉండదు కదా, ఉండకూడదు కదా. దీనివల్ల దాని తద్రహ ప్రణయమును విస్మరించిన తాను ఒప్పుకొంచున్నాడు. కానీ పాఠకుని శ్రోత మరొక విధంగా పదార్థం భావిస్తున్నాడు. విధంగా ఈ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక విస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. పాఠకులు తన సందర్భంలో అర్థమునే చూస్తుంటారు. అక్కడ ఉన్న వాక్యములకు ఎంత అర్థం ఉన్నదని విచారించారు. అక్కడ ఉన్న వాక్యార్థం వేరు, సందర్భం బట్టి పాఠకు భావించే అర్థం వేరు. దాని కావ్యాదోషమును అందు నేయార్థం అని చెప్తూ ఉంటారు. కానీ నేయార్థం వ్యాకరణ విషయంలో జరగదు. ఇక్కడ జరుగుతోంది. ఇది కాదా దోషం కాదు, బహుసంఖ్యల పాఠకుల దోషం. సరిగ్గా అర్థం చేసుకోవడం అని వచ్చిస్తున్నాడు. అందువల్ల యథార్థంగా చెప్పుకుంటే విమర్శ అలా ఉంచండి. మొట్టమొదటి నుంచి కూడా ద్వితీయ అంతఃకరణ గురించి చెప్తూ ఇంత మానసికంగా క్షోభ పడినప్పటికి కూడా రాజు తిరస్కరించి కానీ ఈవిడ మాత్రం ఇక్కడ ఇలా చెప్తే దృష్టాంత వాక్యాన్ని కాదు. వ్యాసుడు ఆ సంస్కృత భాషలో కూడా దీన్ని విపులంగా చెప్పాడు. ఇంతగానే విపులంగా చెప్పాడు, కానీ అదొక విధంగా చెప్పాడు. ఇక విధంగా ఇందులో ఏం చేసేది, ఇక్కడ తానే మాడింది, తానే మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతుంది రాతోటి. సతీయును గుణవతి ప్రజావతియు అనువ్రతయునై వనిత అవజ్ఞాన్వితమైన దృష్టి చూచు సతీ దుర్మతికి ఇహము పరము కలదే పరికింపన్ అని వెంటనే దెబ్బలాడేసింది. వెంటనే మాటలు మెత్తమెత్తగా చివాట్లు పెడుతోంది. బుద్ధితో బాగా పరిశీలిస్తే పతివ్రత గుణవంతురాలు, ఆ సంతామతి అనుకూలవతి ఆయన భార్యను ఎవరైతే తిరస్కార బుద్ధితో చూస్తే మిక్కిలి మనన గౌరవించిన స్థితిని చూసినట్లయితే అక్కడ ఎలా చూడాలి, స్త్రీని గౌరవంగా చూడాలి. కానీ ఒకవేళ స్త్రీని కనుక అలా అవమానభరితంగా చూసినట్లయితే అక్కడ వాళ్ళకి జరిగేది ఓపికగా చెప్తాను. దుర్బుద్ధికి ఇకపర సుఖాలు రెండు ఉంటాయా, ఉండవని దాన్ని రెండుగా అర్థం చేసుకుంటాను. అంటే ఇక్కడ చూడండి, అన్నయ్య గారి నానార్థ శృతి కనిపిస్తోంది. చక్కని ఉదాహరణ. గృహస్థాశ్రమ ధర్మము 4 విధాలు బలమేనుగా స్తంభాల మీద నిలబడిన వ్యవస్థ ఇది గృహస్థాశ్రమం. ఈ 4 స్తంభాలంటే వాడు యజమానుడు, భర్త, గృహస్థుడు, గృహమేది. 2 కులసతి భార్య, గృహమాడు. 3 సుతుడుగా ఎవరైనా పుత్రుడిగా పుత్రుడు. సత్యము సత్యస్వరూపమైన ధర్మం, పరమధర్మం, దాని విభేదాలు. ఈ 4 యొక్క ప్రాశస్తానం గురించి చెప్పుకుంటమే శకుంతల వాక్య, శకుంతల ధార్మిక పాండం వ్యాస హృదయం. దీన్ని అంత సంసమైన యజమాని యొక్క తన యొక్క స్వరూప స్వభావాలు వ్యంగ్యంగా నిర్దేశించే ఈ పద్యంలోనూ కనిపిస్తుంది. తర్వాత పద్యం కూడా ఇంకా చెప్తోంది. భార్య ఎలా, రాజు ఎలా ఉండాలి, ఎలాంటి భార్య ఎలా గురించా చెప్తోంది. సంతత గృహమేది ఫలం బంతయి పడయంగనోపు అనుగుణ భార్యావంతుండగు వాడు క్రియావంతుండు దాంతుడు పుత్రవంతుండు నగున్ అని చెప్తూ అనుకూలవతిని భార్య ఉన్నవాడు కర్మలు ఆచరించగలుగుతాడు, ఇంద్రియాలను కూడా నిగ్రహించగలుగుతాడు, పుత్ర సంతానం కూడా పొందుతాడు, గార్హస్థ పర్యాన్ని ఎల్లప్పుడూ అనుసరించే గృహస్థుడు పొందే ఫలాంతది కూడా పొందగలుగుతాడు అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తోంది, గృహస్థాశ్రమ ధర్మానికి రుచిరాత శృతి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా చాలా అప్పల ఇంకా చెప్తోంది. స్త్రీ ధర్మం అంటే ఏం చెప్తుంది, ధర్మం గురించి. ధర్మార్థకామం సాధనకు ఉపకరణంబు గృహనీతి విద్య గృహము విమల చారిత్రక శిక్షకు ఆచార్యకంబు అన్నవయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవమునకు ఏకకారణంబు ఉన్నత స్థిర గుణమణులకు ఆకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భారీ చూయ భర్తకు ఒండ్లు కావు ప్రియము ఎట్టి సంకట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్ల పాయింతుల ప్రజలను వనరా చూడగదగిన జనులు కిందు అని ఎంత బాగా చెప్పించాడు. భార్య యొక్క స్థితి ఎంత బాగా చెప్తున్నాడు. భార్య ధర్మే గొప్పదని చెప్తోంది. అంత గొప్పదైన స్త్రీని ఎంత బాగా ధర్మం గురించి చెప్తోంది. ధర్మం చెప్తూ తెలియకుండానే ఆవిడ చేత చెప్పిస్తున్నాడు. నూటంబడిన అన్నయ్య గారు ఎంతో ఓపికగా చెప్పిస్తున్నాడు వాళ్ళ చేత.
ఏమని చెప్పిస్తున్నాడు? ధర్మము దీనికి ఏమని చెప్తున్నాడు? ఏ కారణం చేతినప్పుడు కాడ ధర్మార్థ కామ ఉపకరణం. ధర్మాలకి అర్థాలకు ఉపకరణ సాధనం లాంటిది. కామం అనే పురుషార్థములని సాధించడానికి సాధనం గృహనీతి. విద్యకు గృహనీతి అనే విద్యకు నిలయమైంది, ఆలయమైంది. విమల చారిత్ర శ్రద్ధా శిక్షకు ఆచార్యము. నిర్మలమైన శీలానికి బోధించే గురువు అయింది. అన్వయ స్థితికి మూలం అంటే వంశం నిలబడటానికి ఆధారమైంది. సద్గతికి ఊత, ఉత్తమమైన గతి పొందటానికి మోక్షాయుడైన ఊతకర్ర. గౌరవమునకు ఏకకారణమైనటువంటి అంటే మననకు ముఖ్య హేతువైంది. మూతస్థిర మణులకు ఆకారమైంది అంటే ఆదర్శమైంది. కలకాలం నిలిచేవి అయిన మణుల వంటి గుణాలకు నెలవైంది. హృదయ సంతోషమునకును సంజనకంబునకు మానసికమైన ఆహ్లాదాన్ని కలిగించేది. భార్య సుమ భర్తకు మగనికి ప్రియములు ఇష్టమైన ఒండ్లు కావు, ఇతరులు కావు. ఇంతులను భార్యను, ప్రజలను, సంతానాన్ని, బిడ్డలను కూడా వారిని చూడనటువంటి కనిన జనులకు సరిగ్గా ఆదరింపగలిగిన వారికి ఎక్కడైనా ఏ ఘట్టంలో ఎటువంటి సన్నివేశాల్లో కూడా తరుణాలు ఎలాంటి కష్టాల సన్నివేశాలను కూడా ఎట్టి ఆపదల్లో కూడా ఎటువంటి విపత్తుల్లో కూడా ఎట్టి తీరములు ఎటువంటి ఇబ్బందుల్లో కూడా ముట్టనబడింది ఎంతని కూడా ఆవించుడు కాలాన్ని సుఖాన్ని కూడా ఇస్తుంది. దుఃఖాలన్నీ కూడా పోగొడుతుంది, తొలగిపోతారన్న భార్య. అంటే భావం ఏంటి? ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థం సాధించడానికి అనువైన సాధనము గృహనీతి అనే విద్యకు నెలవైంది. నిర్మలమైన శీలానికి గురించి ప్రబోధించే గురుస్థానం అయింది. వంశం నిలవటానికి ఆధారమైంది. ఉత్తమ గతులు పొందటానికి ఊతకరైనది. మననకు ముఖ్యమైన హేతువు అయింది. ఆదర్శప్రాయమైనది. కలకాలం నిలిచేదైన మనుల వంటి గుణాలు వంటి హృదయానందాన్ని కలిగించేది. భర్తకు భార్య సుమ, మగనికి ఇల్లానికి ఇష్టమైన వేరొకటి లేదు. ఆలుబిడ్డలు ఆప్యాయంగా చూసేవారికి ఏ చోటనైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపదల్లో ఇబ్బందుల్లో కూడా చుట్టుముట్టి ఉంటుంది, దుఃఖాలు తొలగిపోతాయి అని. ఇంకా గృహస్థాశ్రమ ధర్మానికి కేంద్రమైనటువంటి గృహిణి యొక్క గొప్పతనాన్ని చెప్పే గొప్ప తెలుగు పద్యం ఇది అని చెప్తూ ఇంకా ఏం చెప్తోంది? ఇంతేకాకుండా మరి భార్య పురుషుని నుండి అర్థంబగుటం చేసి పురుషునకు ఉన్న పరేత అయిన పతివ్రత పరలోకంబునకు తన పురుషుని కూడా తదాగమనంబున ప్రతిష్ఠించుండును. పురుషుడు మొన్న పరేతుండైన పరంపడి తాను పరేతయ్యి తన పురుషుడు కూడా మరుగునట్టి అట్టి భార్యను అవమానించడం ధర్మ విరోధము. మరియును పురుషుడు భార్య ఎందు ప్రవేశించి గర్భమున పుత్రుండే తాను ఉద్భవించును. ఎలాగంటే అంగాదంగా సంభవతి అన్నది ఆర్యాగల వేదవచనముల ఎందును జనకుండును పుత్రుండును భేదము లేదు కదా అని చెప్తోంది. అంటే ఏంటి? భార్య భర్తతో సగం కాబట్టి మగని కంటే ముందే చనిపోయిన పతివ్రత పరలోకంలో కూడా తన భర్తతో కూడి ఉండాలని ఆశిస్తుంది, కోరుకుంటుంది. అందువలన అతను ఎదురు చూస్తుంది. ఉంటమే కాకుండా భర్త ముందుగా చనిపోతే తాను కూడా మన వెంట వెళ్ళి భర్తను కూడుకునే భార్యను అవమానించడం ధర్మవిరోధం కదా. అంతేకాదు, భర్త భార్య ఎందు ప్రవేశించి గర్భం పుత్రుడే జన్మిస్తాడు కనుక అంగాత్ సంభవతి శరీరం నుండి శరీరం పుట్టున్నావు. ఇది వేదవాక్యం వల్ల తండ్రి కొడుకుల భేదం లేదని చెప్తూ గృహస్థాశ్రమం పుత్రుని యొక్క ప్రాధాన్యం కూడా చెప్పింది. ఇక్కడి నుంచి కూడా గార్హస్థ్యం అని చెప్పింది. ఇక్కడి నుంచి విను గార్హత్యమను అయ్యనలము విహరింపబడి ఆవహని ఆహవనీయంబున వెలుగునట్లు వెలుగును జనకుడు తా పుత్రుడై నిజుతోడన్ అని చెప్తూ ఇక్కడ గృహస్థాశ్రమం అనబడే అగ్ని ప్రజ్వలించబడి ఏ విధంగా అవనిహంతో వెలుగొందునో అట్టి విధంగా తండ్రి తానే పుత్రుడై ప్రశంసతో వెలుగుతున్నాడు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఉపమాలంకారం చాలా బాగా చెప్పాడు. గృహస్థు నిత్యాగ్నిహోత్రం చేసుకోవడానికి ఆరిపోకుండా రక్షించుకునే అగ్ని గార్హస్థ్య పని వైశ్వాది క్రియలు కూడా దేవాది క్రియలు కూడా ఆశించడానికి గార్హస్థ్య అగ్ని నుండి గ్రహించి క్రియాసమాప్తి వరకు కూడా హోమం చేయడానికి ఉపయోగించబడే అగ్ని ఆహ్వని అగ్ని. ఈ గార్హపత్యంలో అగ్నియే ఆహ్వని అగ్ని వెలుగుతుంది కనుక తండ్రి తన నుండి పుత్రుడు ప్రకాశిస్తుందని తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విషయం దాకా చెబుదాం అనుకున్నాను. గురువుగారు రాసినటువంటి ఇందులో
ఉత్తమ సంభవ స్త్రీ యొక్క పాత్ర చెప్తూ ఇక అదే విషయాన్ని అంత దుష్యంతుడిలాగా ఇది కూడా మహానీతిపడు రాజు కనుక ఆ విక్షేపంలోనూ అక్కడ చాలా సంతోషంగా జరిగే ఆ వసంతోత్సవాలు చేశాడు మొట్టమొదటి మహారాజు. ఆ వసంతోత్సవాల సమయంలో ఎంతో శ్రద్ధగా అన్ని అవమానం అన్ని భర్తగా అన్ని తగును చేస్తూ ఉంటుంది. చాలా విలక్షణంగా ఉంది ఆ స్త్రీ. ఎలా ఉంది? సరసన మెరుగు ఎంతో ఏకాంతం ఎంత స్థిరంగా ఉన్నప్పుడు ఏకాంతంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా తిరస్కారాలు చేస్తూ ఉంటుంది. నృపాచిత్తము సహించేది కాదు. అది వివాహ దోషమని చెప్పారు. అందువలన ఏకాంతము ఇక్కడ చెప్తున్నాడు. ఏకాంతం నిన్న వారములుగా నిమ్మై దీని తిరస్కారములు చేకొన్నట్టు నృపాలు చిత్తము సహించేగాక పెక్కుండ్రు తారి ఏకార్థం మగు ఉత్సవము చెడనే ఏ పాటి గౌరవ స్వీకారం అన్నది రేగ పైన గడి ఉచ్చం వేయిన అట్లా నడుస్తుంది. ఇది చాలా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఏ పని కూడా లేకుండా చేయదు. ఎప్పుడు భర్త చెప్పకుండా ఇది అక్కడ అందరితో పాటు సన్మానం చేస్తూ ఉంటుంది. అందరితో పాటు కూర్చుని రాజ సన్మానం చేస్తుంది. అందరినీ చక్కగా చూస్తుంది. దాన్ని కూడా చెప్తుంది, అన్నీ వింటుంది. అందువని అక్కడ దాన్ని చూడంగానే మాత్రం ఆ వసంతోత్సవం చూడగానే మనస్సు మాత్రం కకావికలైపోయింది. వీక్షాసన ఇంకా చూస్తే ఏంది, అందరూ కూడా ఆశీర్వదించారు. 25 గాక రుచికెక్కిన ఈశ్వర లీలల ఎందు తా పురుషత దాల్చు ప్రకృతి భౌలిక సుందరి అన్నిటికీ నటింపగాని పురహరణము దారువన భూమి విహారణమున ఉమాపతి తపశ్చరణ పరీక్షణం అప్పుడు సాగుతున్న ఎటులను నటింపగా అక్కడ అందరూ కూడా చక్కగా దారుగా విహారం చక్కగా చూస్తుంది. అంత చూస్తుంటే అక్కడ ఆవిడ స్థితి ఏముంది. అంకిత నాగకుండల మహాప్రతిబింబ కపోలమయ్యున్ తాటంకమణి ప్రభాకుతి విడంబితం మండిత గండమై ఉమాశంకరమూర్తి వెన్నెలక వారు అచ్చుతను బొక్క చుక్క జోబింక మురెక్క పోల్చుట పేరు మీద తాను అనుగ్రహించను. శివపాత్ర నాట్యం చేశాను. ఎంతో శ్రద్ధగా చూసింది ఆవిడ చాలా భర్తకు అనుగుణంగా అన్ని విషయాల్లో కూడా ఆ భర్తకు అనుగుణంగా ఉంటుంది. పురుషుండు సాక్షిగా ఆ తరుణి అట దశావతార దర్పణ నాట్యస్ఫురణముల నరసే హరిహర పరము దాంపత్యబద్ధము బద్ధభావము తెలియన్. అలా ఎంత బాగా చేసినా కూడా ఆ సమయంలో సద్య సముద్బోధ అవిజ్ఞాత మాధుర్య కౌతుక బహుళా మహాదేవి ప్రకృతి పురుష సంబంధ విజ్ఞానము సూచికంబు అపాంగ లోకంబు విభ్రమంబులను దరహాస అమల జ్యోత్స్నాబంధురంబులగు ఆ మహీపతిని తెలిపే అంతటా ఆయన అభినయ ప్రదర్శనంబులను పరిపూర్ణంబులగుటగు సూచికంబుగా నటీనటులు మొసలి గళంబులు ఎత్తి మంగళం ఇచ్చారు. అన్నిటి చూసిన ఇలా అవి చూస్తూ కూడా జంగమ స్వరూపం ఇలా ఈ విధంగా తెర అటు నుంచి ఎత్తు వ్యవధిని కనిపించిరి ఆ నటులు చెరగని తొంటి రూపమున చిత్తరునట్లు సభాజనము మైమరువగ గానరీతి మహిమములు రెండున కడు చేసే ఆ వెరుగుపడన్ సదస్సులటి వెమ్మట కలిగిరి చేతనమునన్. ఇలా చూసి కూడా బయట రంగా ఆశ్చర్యపోయామాట. నిజంగా వాళ్ళైనా అనుకుంటే మళ్ళీ వేషం మార్చుకొస్తాం. కానీ ఇక్కడ జంగమ స్వరూపమేటువంటి ఇట్లా అనడం వల్ల ఈ విధంగా అఖిలోకాలకు అద్భుత అభినయం విద్యా జంగమ స్వరూపమైనటువంటి వారిని తదార్ఘ బహుమానములను కృతార్థ చిత్తంబులను కూడా ప్రభువునకు సభ్యులకు సన్మానించారు. కీర్తించిరి. అయ్యా ఆ సమయంలో ఆవిడ అంత ఉదాత్తమైన స్థితి అంత బాగా చూశారు చూడండి. ఆ రాగసంబంధం చూసినప్పుడు కూడా ఒక సోయుధం వచ్చి దండం పెట్టింది. కొనకొని సోమిదము మతనయుక కొంత దన్ను వసంతమాడియన్ మునికొని సోమయాజి ప్రమోదమందితాహుతాగ్నిచెనగిన వేళలై అది విశిష్టముగా అది ప్రియా వినోదముల్ కీలికల్ తనమతి అన్వయించుకొని తాలిమినేలిమి ఏమి తగ్గునే అని ఈ విధంగా సోయుధం కాసేపు దాని వసంతమాడి చక్కగా సంతోషంగా వసంతూతులు అంటే ఒకళ్ళు నీళ్లు చల్లుకొని సోమయాజి కూడా అవునండి యజ్ఞవాణి కూడా ప్రమిదం సంతోషపడ్డ అందరూ హుతాగ్ని కీలికలతోటి సంతోషంగా ఈ విధంగా అనుకున్నప్పుడు కూడా ఏం తగ్గింది అక్కడ చక్కగా స్నేహంగా అంతా బాగుంది. ఈ విధంగా
ఇవన్నీ మానుకొని ప్రేమోపు చూపుల వసంతంబులను ఒకడు అన్యోన్యంగా అనురాగంగా ఉన్నారు. నెత్తుటేరులలో పగ్గులు వారికి జంకు కొంకునన్ను కనయ కవినేచనన్ సందుగన కామిని సరిచల్లు పోరులను ఎంతో ప్రేమగా ఉంటుంటే అక్కడ వసంత ఋతువు ఎలా అని చలబడి ఒక్క తీరుగా వసంతపు తారుల గృమ్మరించిన గళిత సువర్ణముల్పక దెండలు కెంపులు తోయిటేండు తన పునుగ నర్దగు తాల్చిన మట్టి చూసి నెచ్చెరులు కొలకొల నవ్వినన్ తెలిసి కోలయ కొత్త స్నాతున్ ధుర్తతన్. ఆ సరదాగా వాళ్ళు ఉన్నప్పుడు ఈవిడ ఆ జనపతి కూడా జనులు సందడి లేక సభాంతరంలోనే వన మధుపానకేళి కొన్ను కొడబాటు వారలు కొల్లువు తీర్చన్ మనమునకెంపురెంపు మిథునమ్ముల చుట్కులు సందడింపగన స్థనీగ బాంధవమ్ములు సుధా కలసమ్ములట్టులు పెట్టి రంగనల్. అక్కడ ఇప్పుడు సినిమాలు లేవు కదా, ఇంట్లోనే సభలోనే సినిమా రంగంలో చేసిన చక్కగా శివ నాట్యము దారికని చూపించాడు. మధుపానం కూడా వచ్చింది. ఆ స్థితి చెప్తున్నాడు అన్నమాట. సినిమాలో ప్రియురాలి మనస్సు కోసం సంతోషంగా చెప్తున్నాడు. అమృతము పరిచి పెట్టు సమయమున మోహినాగధోర్తుత క్రమమున రత్న పద్మ చమకమ్ముల నుంచి మధుప్రదం ద్రవములన్ భ్రమసిము చూట్కిను తెలియరాదటి అవి మధు ద్రవములో రమణి మనోజ్ఞ హాసురుచిత రంజిత దృష్టి మరందధారలో చక్కగా ఎందుకు చూసి ఆ చూపులు గురించి వర్ణిస్తాడు. అవేవో వాళ్ళకి తప్ప తిరుగుతున్నట్టుగా. ప్రియుండును త్రావిరి అచట బింబిత నేత్ర జశాసవం ప్రియపడి దర్పణ స్థలు వేమరు కోరియున్. నేను ప్రియుండును త్రావిరి అట బింబిత నేత్ర జశాసవనమ్ములన్. అక్కడ వాళ్ళు కూడా మత్తిచ్చే ద్రవ్యం పదపడి ప్రియపడి దర్పణస్థల్ వేమరు కోరియున్ ఆనరావియున్ ప్రియ వ్యధరామృతము సూచి పెంపుల దిద్దుట అక్షయములై రయము నిండెనో తెలిపడి వార క్రోడు ఎన్ని మారులు అవి చూపిస్తున్నాడు అన్నమాట. ఈనాటి సినిమాలు ప్రేమలు అలా చూపిస్తున్నాడు కవి. ఇక్కడే చూపిస్తున్నాడు అన్నీ కూడా. అలా ఉండగా ఉత్తమహీపతి కూడా ఉత్తమహీపతి ఏం చేస్తున్నాడు? ఉత్తమహీసుతుని మహీపతిను ముత్సుక భరములను చిత్తమున కొలువన్ చిందుసాగన్ చిత్తురాణి అన చెలవుగా రేణికి ఉత్తమముకు చూపులను చేకొన చూసిన విధంగా విక్షేపంలో ఆ చూసి సుధాసనం తీసుకుంటే ఆ చిత్తు భార్యకు అందించాడు. తాను చదివిన లేదు సతీ ఆ చషకం తీసి పడేసింది, అవల పడేసింది. దాంతో వాడికి 10 మందిలో అవమానం తట్టుకోలేకపోయాడు. స్త్రీని అంత నిత్యంగా చూడండి. వైరిచన కాక సతీసి నీచెమ్మకు దృష్టి చూసి అని చెప్తూ మెరంగరో మధురసమ్ముల గ్రోలదో నాథుడిచ్చటన్ విరసము పుట్టెగాక కడి వెంగిలి వైటు చేయవచ్చునే సరసము పూర్ణ కాము నిజ ప్రభ చిత్తము బోని పాత్రమున్ గిరటులను చేత వ్రేత పుణ్యరమ కిందులు వేయగా గాదె నాతికిన్ అంతమని ఏకాంతము ఎన్నో వారములుగా ఇమ్మై తిరస్కారములు చేకొన్నట్టి నృపాలు చిత్తము సహించగాక పెక్కండ్రు తానేకార్థమ్మ ఉత్సవము చెడని ఏ పాటిన్ గౌరవ స్వీకారం అది లేకన్ పైనొకటిన్ వచ్చెంబైన ఇట్లు నచ్చుటలు అది తనకది ఇష్టం మటుగాక కాదని తెలుపక తలచని ఏ ఉపాయం లేదో తన పతిని సర్వ సభ్యులమన్నతో చిన్న బుత్స మర్యాదటే తనకన్న అవమతి కన్న సభాజనావమానం మిగిలి జనపతి నొంపన్ విహిత వికారుడగుచున్ మనోజేంద్రుని ఉత్సము సమాప్తనచ్చన్. అంత ఇది పాపం అన్ని బాధల కన్నా అవమాన బాధ మించిన బాధ ఇంకోటి లేదు. ఈ అవమాన బాధ ఒంటరిగా అన్ని మాటలన్నా పర్వాలేదు. ఏకాంతంలో ఎన్నో బాధలు తిరస్కారాలు సాహసాలు చేసింది కానీ పట్టించుకోవాలి. ఇంతమందిలో తన్ని అవమానపరిచింది, తనకి నచ్చలేదు, ఏం చేయాలో తోచలేదు. మర్యాద తన భర్తను 10 మంది చిన్నపరచడం అందుకని తట్టుకోలేక రాజు సభాసం చేశాడు. ఏముందో మనం తర్వాత చూసుకుందాం.